అందరికీ నమస్కారం. డొక్కా సీతమ్మ గారు మహాతల్లి అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర, దాంట్లో ప్రధానమైన అంశాలు ఏమున్నాయో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారి గురించి అందరికీ తెలియజేసేలాగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. డొక్కా సీతమ్మ గారి గురించి ఈరోజు మనం మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఏంటి అంటే, వాస్తవానికి ఒక 20 ఏళ్ల క్రితం వరకు కూడా ప్రతి ఒక్కరికి డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడు పాఠశాలల్లో చిన్న తరగతుల్లో 5-6 తరగతుల్లో పాఠ్యాంశంగా డొక్కా సీతమ్మ గారి చరిత్ర ఉండేది. కానీ కాలక్రమేణా మన వాళ్ళందరూ తెలివితేటలు మీరిపోయి ఆ డొక్కా సీతమ్మ గారి కథని తీసి పక్కన పెట్టేశారు. దాంతో అసలు డొక్కా సీతమ్మ గారు అనేది ఆవిడ ఎవరో కూడా తెలియని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకి అలాగే ప్రపంచానికి కూడా తయారైపోయింది. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ పుణ్యం అని చెప్పి మళ్ళీ డొక్కా సీతమ్మ గారి గురించి అంతా వార్తల్లో వెతుకుతున్నారు. ఎవరి డొక్కా సీతమ్మ గారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నా క్యాంటీన్లు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి పెట్టాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఎవరి డొక్కా సీతమ్మ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అందరికీ కూడా డొక్కా సీతమ్మ గారు ఎవరు అని తెలుసుకోవాల్సిన ఆ ఉత్సాహం అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ తెలుగు వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చింది. సో అందువల్ల ఈరోజు మనం కూడా డొక్కా సీతమ్మ గారి గురించి కొన్ని విషయాలు అన్నీ చెప్పుకోవాలంటే అసలు మన వల్ల కాదు, ఎందుకంటే అటువంటి చరిత్ర ఆవిడది. సో అందువల్ల కొన్ని విషయాలన్నా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకోవాలంటే ఈ కథ ఎక్కడ ఇప్పుడు 1841లో ప్రారంభమైన కథ. అంటే 1841లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైగా తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో డొక్కా సీతమ్మ గారు జన్మించారు. ఈవిడ తండ్రి పేరు అనుపిండి భవానీ శంకరం, అలాగే తల్లి గారి పేరు నరసమ్మ. మనం తండ్రి గారి పేరు అనుపిండి భవానీ శంకరం అని చెప్పుకున్నాం కదా. కానీ అందరూ భవానీ శంకరం గారిని బువ్వన్న అని పిలిచేవాళ్ళంట. ఏంటి అసలు బువ్వన్న అని పిలవడం ఏంటి? కారణం ఏంటి అంటే, ఆయన ఎవరు తన ఇంటికి వచ్చినా కూడా కాదనకుండా అన్నం పెట్టి అంటే బువ్వ పెట్టి పంపిస్తూ ఉండేవారు. అలాంటి ఆయనకి ఆ బువ్వ పెట్టడం అనేది అది ఒక అలవాటుగా మారిపోయి వచ్చిన వాళ్ళందరికీ కాదనకుండా అన్నం పెడుతూ ఉండటం వల్ల ఆయనకి పేరే బువ్వన్నగా మారిపోయింది. భవానీ శంకరం కాస్త భవానీ శంకరం అంటే తెలియని పరిస్థితి, బువ్వన్న అంటే మాత్రమే తెలిసే పరిస్థితి. వాస్తవానికి ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, కేవలం అందరూ కూడా రెండట్ల ఎక్కడ దూర ప్రయాణాలు చేయాలంటే రెండట్ల బండి, కొద్ది దగ్గర ప్రయాణాలంటే ఒక 5-10 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు అంటే అసలు నడుచుకుంటూనే తిరిగేవాళ్ళు. ఇంకా అంతకన్నా ఎక్కువ అంటే ఇక దూరవార ప్రయాణాలు, రాత్రిపూట కూడా ప్రయాణం చేయాలి, ఇలాంటివన్నీ ఉంటే కనుక కుటుంబాలతో ప్రయాణం చేయాలంటే రెండెట్ల బండ్ల మీద ప్రయాణాలు చేసే రోజులు అవి. అట్లాంటి రోజుల్లో ఎంత దూరం అని ఎంతని తమతో పాటు భోజన సరంజామా ఇవన్నీ కూడా పెట్టుకుని వెళ్తారు. కొంతమంది అయితే ఎక్కడ కావాలంటే అక్కడ వండుకుని తింటాం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అది కూడా సాధ్యపడి చాలా దూరభార ప్రయాణం చేసే వాళ్ళకి దారిలో ఎక్కడ తినడానికి సరైన తిండి దొరికేది కాదు. అయితే అక్కడక్కడ కొన్ని సత్రాలు ఉండేవి. కానీ ఆ సత్రాలన్నీ ఎలాంటి సత్రాలు? ఏదో ఒక కులం పేరు మీదో లేదంటే ఒక వర్గం పేరు మీదో ఆ సత్రాలు ఉండటం, వాళ్ళకి మాత్రమే భోజనాలు పెడుతూ ఉండటం. లేదంటే ఆ సత్రాల్లో ఎవరైతే అప్పుడు మేనేజర్లుగా ఉంటారో ఆ మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ చెప్పు చేతుల్లో సత్రాలు ఉండి వాళ్ళ ఇష్టారాజ్యంగా, అంటే ఏదో పొద్దున్నే కొంతమందికి టోకెన్లు ఇవ్వడం, అంతవరకు మాత్రం వండి పెట్టడం, తర్వాత అయిపోతే కనుక లేదు పో అంటాం. మళ్ళీ సాయంత్రం పూట కొన్ని టోకెన్లు ఇవ్వడం, అది అయిపోతే ఇక లేదు పో అంటాం. ఈ మధ్యకాలంలో ఎవరన్నా వస్తే కనుక ఏమేమి పని పాట లేదా, టైము పాడు ఏమీ లేదా తినడానికి
అని చెప్పి మాట్లాడడం, ఆ మేనేజర్లు కానీ అక్కడ పనిచేసేవాళ్ళు కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉండడం వల్ల అసలు కొంతమంది అయితే ఈ బాధపడడం కన్నా కూడా అసలు కొంచెం అసలు తినకుండా వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి అలాగా పస్తులుండి కూడా ప్రయాణాలు చేసిన రోజులు ఆ రోజులు. అటువంటి సందర్భంలో ఈ బొవ్వన్న గారి కూతురు, ఈ బొవ్వన్న గారి ద్వారా వచ్చిన బొవ్వన్న గారు ఎలాగైతే అంటే భవానీ శంకరం గారు రోజు అన్నం పెట్టి బొవ్వన్నగా ఎలాగ మారారో ఆయన్ని చూస్తూ చూస్తూ పెరిగిన కూతురు ఆ అలవాట్లన్నీ ఆవిడకి కూడా వచ్చి చిన్నప్పటి నుంచి కూడా ఆ పని పాటల్లో అన్నిట్లోనూ తను కూడా ఉండటం, చక్కగా పని పాటలు చేసుకోవడం, ఈ అన్నదానాలు చేసేటప్పుడు అవన్నీ కూడా సర్దుబాటు చేయడం, ఇవన్నీ కొంచెం వంట వార్పులో సహాయం చేయడం, ఇవన్నీ చేస్తుండేది. అయితే దురదృష్టం ఏంటంటే చిన్నప్పుడే ఆమెకి తల్లి కూడా చనిపోవడం జరిగింది. ఆ తల్లి చనిపోయిన తర్వాత ఇక పూర్తిగా ఇంకా ఈ మన సీతమ్మ గారు పూర్తిగా ఇక ఇంటి కార్యక్రమాల్లోనే, అంటే ఆ రోజుల్లో అసలు ఆడవాళ్ళు చదువుకునేవాళ్ళు కాదు. అందువల్ల డొక్కా సీతమ్మ గారు ఏం చదువుకోలేదు. ఏమి చదువుకోకపోయినా ఇంటికి కావాల్సిన ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి, ఇంట్లో పని పాటలు ఎలా చేసుకోవాలి, ఎవరన్నా ఇంటికి వస్తే ఎలా మర్యాదగా భోజనం పెట్టాలి, ఇవన్నీ కూడా ఆవిడ నేర్చుకుంది. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఆవిడకి ఒక 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి మన బొవ్వన్న గారు అంటే తండ్రి గారు ఎక్కడో బయటికి వెళ్ళిన సందర్భంలో వేరే ఒక ఆయన వేరే ఊరి నుంచి వచ్చారు భోజనం కోసం. వస్తే ఆయనకి దగ్గరుండి చాలా ఆప్యాయంగా ఈవిడ వండి పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ముచ్చట పడిపోయి తర్వాత భవానీ శంకరం గారి ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మాయి లాంటి ఉత్తమమైన ఒక మహిళ ఎవరికీ దొరకదు. అంటే మహిళ అనకూడదు, ఇంకా అప్పటికి చాలా చిన్న వయసు, 8 ఏళ్ల వయసే కాబట్టి ఇంత మంచి లక్షణాలు ఉన్న ఆమె ఎవరికి దొరకదు. మీ అమ్మాయిని నాకు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. ఆయన ఎవరయ్యా అంటే ఆయన పేరు జోగన్న, లంకల గన్నవరం గ్రామం వాస్తవ్యుడైన. ఈ లంకల గన్నవరంలో ఆయన బాగా డబ్బున్న వ్యక్తి, పెద్ద మోతుబరి రైతు, పైగా మహాపండితుడు. సో ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి సరే ఆయన అడగంగానే సరే ఇంత మంచి సంబంధం నా కూతురికి నేను తీసుకురాలేనని చెప్పి భువన్న గారు జోగన్న గారికి అంటే డొక్కా జోగన్న గారికి మన సీతమ్మ గారిని ఇచ్చి వివాహం చేశారు. అక్కడి నుంచి ఆవిడ డొక్కా సీతమ్మ గారు. అప్పటికి డొక్కా సీతమ్మ గారి వయసు పెళ్ళి అయ్యేసరికి 8 ఏళ్ళు. అంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి. సో ఆ టైంకి ఆవిడకి వివాహం చేసేసారు. ఈ ఎప్పుడైతే మామూలుగానే అందరికీ బొవ్వన్న గారి ఇంట్లో అందరికీ వండి పెట్టడం, ఆప్యాయంగా పెట్టడం ఇవన్నీ అలవాటైపోయి అన్నదాన కార్యక్రమాలు అలవాటైపోయింది. సీతమ్మ గారికి ఇక్కడికి వచ్చేసరికి బాగా డబ్బున్నాయినా మహాపండితుడు భర్తగా దొరకడంతో అసలు ఆవిడకి చేతికి ఎముక లేదన్నట్లాగా ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా లంకల గన్నవరం గ్రామంలో అందరికీ వండి పెట్టడం అనేది ఆవిడకి ఆవిడొక జీవితంలో అదే ప్రథమమైన అదే పరమార్థం అన్నట్లాగా చేసుకుంటూ వెళ్ళటం మొదలుపెట్టింది. ఈ జోగన్న గారు కూడా దానికి ఫుల్గా సపోర్ట్ చేసి చాలా మంచి పని చేస్తున్నావు నువ్వు చెయ్యి అని చెప్పి ఆయన కూడా ప్రోత్సాహం ఇవ్వడంతో ఇక వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా కాదనకుండా ఒక టైం అంటూ లేకుండా 24 గంటల్లో ఎప్పుడు ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఆప్యాయంగా, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన, చాలా ఆప్యాయంగా వండి పెట్టడం. ఎవరు ఆ టైంకి ఒకవేళ ఇంట్లో వంట లేకపోతే మళ్ళీ అప్పటికప్పుడు వండి పెట్టడం. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఇంటి నుంచి ఎవరు ఖాళీ గడుపుతూ వెళ్లకుండా చూడడం అనేది అసలు ఆవిడకి ఒక అలవాటుగా మారిపోయింది. దాంతో ఈవిడ పేరు గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మొత్తం మారుమోగిపోయింది. అసలు డొక్కా సీతమ్మ గారంటే అన్నపూర్ణ అన్న పేరు ఆవిడకి వచ్చేసింది. ఇట్లా ఆవిడ చేస్తూ వస్తుంటే ఇది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు గోదావరి జిల్లాలు మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవిడ పేరు వెళ్ళిపోయింది. డొక్కా సీతమ్మ గారంటే అన్నపూర్ణ అని. ఒకసారి డొక్కా సీతమ్మ గారు జనరల్గా ఆవిడ అసలు ఇల్లు కదలదు, ఇంట్లోనే సరిపోతుంది, పిల్లలకి వండి పెట్టడం. ఆవిడకి మళ్ళీ జోగన్న గారి వల్ల ఒక 2 మగ సంతానం 2 ఆడ సంతానం కలిగారు. ఈ పిల్లల్ని చూసుకోవడం, వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టడం, ఇదే సరిపోయేది తప్ప అసలు కనీసం ఈ గడప దాటిన పాపాన పోలేదు ఆవిడేనాడు. అట్లాంటిది ఒకసారి సీతమ్మ గారు పక్కన దగ్గరలోనే ఉన్న అంతర్వేది తీర్థాన్ని చూద్దాం అని చెప్పి అంతర్వేది క్షేత్రానికి బయలుదేరి వెళ్ళారు. ఆ రోజుల్లో పల్లకీలో వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ పల్లకి కొంత దూరం మోసిన తర్వాత బోయిలు
ఒక గోదావరి నది ఒడ్డుకు వచ్చిన తర్వాత అక్కడ బోయిలు కాసేపు విశ్రాంతి తీసుకుందామని పల్లకీని ఆపి పక్కన పెట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు బోయిలు. అదే సందర్భంలో కొంతమంది వేరే వైపు నుంచి నది దాటి వచ్చి కొంతమంది పిల్లలతో సహా ఒక ఫ్యామిలీ వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు నది దాటి వచ్చి. అక్కడ ఆ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు. ఆకలికి ఏడుస్తుంటే అక్కడ తల్లిదండ్రులు ఆ పిల్లలకి చెప్తున్నారు అన్నమాట, కొంచెం ఓపి పట్టండి అన్న, కొంచెం ఓపి పడితే మనం జస్ట్ కొంచెం అలా ముందుకెళ్తే లంకల గన్నవరం గ్రామం వస్తుంది. అక్కడికి వెళ్తే కనుక డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఉంటుంది. ఆ డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్తే కనుక మంచి భోజనం దొరుకుతుంది, ఏ టైంలో వెళ్ళినా ఆవిడ పెడతారు, కాబట్టి కొంచెం ఓపి పట్టండి, మనం డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు భోజనాలు ఉంటాయి అని చెప్పడంతో ఈవిడ అసలు సీతమ్మ గారు ఆ మాటలు విన్న సీతమ్మ గారు ఇమ్మీడియట్గా అసలు అంతర్వేది వెళ్ళటం మానేసి మళ్ళీ గవ్వ వెనక్కి వెళ్ళిపోయింది ఇంటికి. ఎందుకు, వీళ్ళు వచ్చే లోపల ఈ ఫ్యామిలీ అక్కడ విశ్రాంతి తీసుకుని మళ్ళీ లంకల గన్నవరం వచ్చేలోపు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వంట చేసి పెట్టేయడం కోసం అని చెప్పి తన అంతర్వేది ప్రయాణాన్ని కూడా మానేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ పిల్లలు పిల్లలు కుటుంబం వాళ్ళందరూ వచ్చేసరికి చక్కగా వండి పెట్టి సిద్ధం చేసి వాళ్ళకి వండి పెట్టింది. అటువంటి మహాతల్లి సీతమ్మ గారు. ఇలా ఈవిడ పేరు అనేది అలా పాకిపోతోంది. ఒకరోజు ఒక తుఫాను టైంలో ఇట్లాగే ఎవరో ఒక బాటసారి వెళ్తూ ఆ దగ్గరికి గన్నవరం సమీపంలోకి వచ్చేసరికి ఒక చిన్న లంక లాంటిది ఉన్న దగ్గర తుఫాన్లో ఇరుక్కుపోయి ఎటు వెళ్ళటానికి లేని పరిస్థితి. అతను లోపల బాగా ఆకలేసేస్తుంది. అతను గట్టిగా అరిచాడట, అమ్మ సీతమ్మ, నిన్ను నమ్ముకుని వచ్చాను, భోజనం పెడతావని చెప్పి నేను ఈ తుఫాన్లో ఇరుక్కుపోయానమ్మా, నా ఆకలి బాధ నువ్వే తీర్చాలి అని చెప్పి అరిచాడంట. అర్ధరాత్రి టైం నిద్రపోతున్న సీతమ్మ గారికి ఉలిక్కిపడి లేచారంట. నిద్రపోతున్న సీతమ్మ గారు ఉలిక్కిపడి లేచి, అరే ఎవరో పిలుస్తున్నట్టు ఉంది అని చెప్పి లాంతర పట్టుకుని బయలుదేరారు. వెంటనే ఈయన జోగన్న గారు కంగారు పడిపోయి, ఎక్కడికి వెళ్తున్నావు, అర్ధరాత్రి తుఫాను బయట ఎక్కడికి వెళ్తున్నావు అంటే, లేదు ఎవరో నన్ను పిలుస్తున్నారు, ఎవరో ఆకలితో ఉన్నారు, వాళ్ళ ఆకలి తీర్చాలి మనం ఇమ్మీడియట్గా అని చెప్పి ఆవిడ బయటకు వస్తుంటే జోగన్ గారు, వద్దు అర్ధరాత్రి కూడా ఎక్కడికి వెళ్తావు, ఇరుక్కుపోతావు నువ్వు కూడా తుఫాన్లో, లేదు మీరు వస్తారా, నన్ను వెళ్ళమంటారంటే సరే ఆయన కూడా బయలుదేరి ఒక లాంతర పట్టుకుని బయలుదేరి వెళ్ళి అక్కడ తుఫాన్లో ఉన్న వ్యక్తిని కలుసుకుని ఈవిడ వెళ్ళేటప్పుడే అన్నము, కొంచెం దుప్పట్లు, రగ్గులు ఇలాంటివన్నీ కూడా పట్టుకుని వెళ్ళి అతనికి వెళ్ళి అతను ఏ నాన్న ఇలా అమ్మ నేను ఇరుక్కుపోయాను, ఇక్కడ తుఫాన్లో ఇరుక్కుపోయానంటే, లేదు ముందు తిన్నా అన్న అని చెప్పి అతనికి దగ్గరుండి అతనికి తినిపించి ఆ రగ్గులు అవన్నీ ఇచ్చి ఆ రోజు జాగ్రత్తగా మళ్ళీ తుఫాన్ తగ్గిన తర్వాత అతని ఇంటికి తీసుకొచ్చి ఒక 2 రోజులు తన ఇంట్లో ఉంచుకుని అతను కొంచెం శాంతించిన తర్వాత ఆ తుఫాను ఆ హడావిడి నుంచి కొంచెం కోలుకున్న తర్వాత అప్పుడు అతన్ని పంపించారంట సీతమ్మ గారు. అట్లాంటి మహాతల్లి మరి పేరు రాకుండా ఉంటుందా? ఇట్లాగే ఇలా పేరు వెళ్ళిపోతూ ఉంటే ఒకసారి ఒక జమీందారు గారు ఏంటి ఈవిడ మేమేమో బోల్డ్ డబ్బులు ఉన్నాయి మా దగ్గర, ఈ డబ్బులతోటి మేము ఎక్కడ పడితే అక్కడ సత్రాలు అవి పెడుతూ ఉంటాం, వాటిలో అన్నదానాలు చేస్తాం, మాకేం కొత్త కాదు, కానీ మాకు రాని పేరు సీతమ్మ గారికి ఎందుకు వస్తుంది, దీన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఒక జమీందారు గారు తనతో పనిచేసే ఆయన్ని తీసుకుని సీతమ్మ గారి ఇంటి దగ్గరికి వచ్చారంట. అప్పటికి రాత్రి అయిపోయింది, వీళ్ళు ఆల్రెడీ తినేసి ఉన్నారు. వచ్చి వాళ్ళ సీతమ్మ గారి వీధి సావిడి ఉంటుంది కదా, వీధి సావిడిలో కూర్చుని ఉన్నారు. రాత్రి అందరినీ సీతమ్మ గారు మళ్ళీ అందరూ పడుకునే ముందు మళ్ళీ ఒకసారి లాంతర పట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లాంతర పట్టుకుని ఒక్కొక్కరిని ఎవరెవరు విశ్రాంతి తీసుకున్నారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి, నాన్న మీరు తిన్నారా లేదా అని అడుగుతూ అందరినీ తిన్నారా లేదా, ఎందుకంటే తన దగ్గరికి వచ్చి తిన్న వాళ్ళందరినీ గుర్తుపడుతున్నారు వాళ్ళు. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరిని చూసి, నాన్న ఏంటి మీరిద్దరూ తిన్నట్టే లేదు, రెండు తిందిరు కానీ, లేదమ్మా మేము ఆల్రెడీ తినేసి వచ్చాం, మాకు ఆకలి లేదండి. ఆకలి లేకపోవడం ఏంటి నాన్న, ఆకలి అంటూ లేకండి మనిషి అంటూ ఉన్నాడు, అంత చిన్న కొద్దిగా అన్నా కూడా మీరు కొంచెం ముద్ద తిని విశ్రాంతి తీసుకోండి, లేకపోతే కనుక మీరు ఆకలితో ఉంటే నాకు ఆకలేస్తుంది, నేను తిని పడుకున్నా కూడా నాకు మళ్ళీ ఆకలేస్తుంది, మీరు ఎవరన్నా నా ఇంటి దగ్గరికి వచ్చి తినకపోతే అంటే. చూసారా, ఎవరన్నా తన ఇంటికి వచ్చి తినని వాళ్ళు ఉంటే తనకు లోపల ఆకలేస్తుందంట. ఆవిడికి తెలిసిపోతుంది ఎవరో ఇంకా ఉన్నారు, తినవలసిన వాళ్ళు ఉన్నారు అని ఆవిడికి తెలిసిపోతుంది అనమాట. అప్పటికే ఆ జమీందారు తప్పించుకోవాలని చెప్పి, లేదమ్మా నాకు కొంచెం జ్వరంలాగా ఉంది, ఇప్పుడు నేను తిన్నంటే, లేదన్నా తినకపోయినా
నీకు జ్వరంగా ఉంటే పచ్చమన్నం నీకు వండి పెడతాను, పచ్చని తినాలి కదా, జ్వరం ఉంటే పచ్చని తినాలి, నీకు పచ్చమన్నం వండి పెడతానని చెప్పి జమీందారు గారితో వచ్చిన అతనికేమో మామూలు అన్న రోజువారీ విందు భోజనం ఎలా ఉంటుందో అది పెట్టి జమీందారు గారి కోసం, అంటే మారువేషంలో ఉన్నారు జమీందారు గారు, జమీందారు అని తెలియదు కానీ ఈ జమీందారు గారికి పచ్చమన్నం మళ్ళీ ప్రత్యేకంగా అప్పటికప్పుడు వండి పెట్టిందంట. పెట్టి ఇప్పుడు పడుకోండి నాన్న అంటే తెల్లారి లేచిన తర్వాత జమీందారు గారు, అమ్మ నేను పలానా జమీందారుని, నీకు ఇదిగో ఇంత నీకు భూములు ఇస్తాను, నీకు తీసుకో బ్రహ్మాండంగా చేస్తున్నావు అంటే, నాకే భూములు వద్దునాయన, ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించి నేను చేయట్లేదు, నా దగ్గర ఉన్న దాంట్లో నేను చేస్తాను అని చెప్పి ఆయన పంపించారంట. అంటే చూడండి, ఏ మాత్రం ప్రతిఫలం ఆశించకుండా చేసిన మహాతల్లి డొక్కా సీతమ్మ గారు. ఇట్లా 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 ఇది ఈవిడ యొక్క పేరు అనేది రాష్ట్రాలు దాటి దేశాలు దాటి బ్రిటిష్ వాళ్ళ కాలం కాబట్టి ఆ బ్రిటిష్ చక్రవర్తి దాకా వెళ్ళిపోయింది. ఒకసారి బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ 7 అతను ఆ సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు. అతను ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా మీరు డొక్కా సీతమ్మ గారిని ఢిల్లీకి తీసుకురండి అని చెప్పి కబురు పెట్టాడు. ఎందుకంటే అంటే లేదు, నేను సింహాసనాన్ని అధిష్ఠించేటప్పుడు ఆవిడ ఆశీర్వాదం తీసుకుని నేను సింహాసనాన్ని అధిష్ఠిస్తాను అని చెప్పి ఎడ్వర్డ్ 7 తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చెప్పాడు. వెంటనే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పరుగు డొక్కా సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని బ్రిటిష్ చక్రవర్తి రమ్మని ఆహ్వానించారు, మీరు ఇమ్మీడియట్గా ఢిల్లీ రావాలంటే, నేను ఎక్కడికి రాను నాయన, నేను అంతర్వేదికే వెళ్ళని దాన్ని, నేను ఈ ఊరు దాటి వెళ్ళని దాన్ని, నేను గనక ఇక్కడ ఇల్లు దాటానంటే నా పిల్లలు బోల్డ్ అంతమంది అన్నం కోసం వచ్చి వాళ్ళు అన్నం లేకుండా ఎదురు చూసి వెళ్ళిపోతారు. అంటే పిల్లల్లాగా చూస్తుంది, ఏ బాటసారి తన ఇంటికి వచ్చినా సరే తన సొంత పిల్లల్లాగా చూస్తుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు నాయన, అందుకే నేను ఎక్కడికి రానని చెప్పింది. ఈ మాట తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చక్రవర్తి చెప్తే చక్రవర్తి గారు మళ్ళీ ఇమ్మీడియట్గా ఫోన్ చేసి కనీసం ఆవిడ ఫోటోనన్నా తీసుకొచ్చి నాకు పంపించండి అంటే, ఏం చేస్తారు ఫోటోని అంటే, నేను ఆవిడ ఫోటోని ప్రత్యేకంగా ఒక చిన్న సింహాసనంలో పెట్టి ఆవిడ ఆశీర్వాదం, ఆ ఫోటో దగ్గర ఆశీర్వాదం తీసుకుని అప్పుడు మాత్రమే నేను చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠిస్తానని చెప్పాడు ఎడ్వర్డ్ 7. మళ్ళీ పరిగెత్తి గోదావరి జిల్లా కలెక్టర్ మళ్ళీ సీతమ్మ గారి దగ్గరికి పరిగెట్టి, అమ్మా మీ ఫోటో అన్న ఒకటి కావాలన్నారు. ఈ గిటోలు నాకు ఏం వద్దునాయన అంటే, లేదమ్మా మీరు కానీ ఫోటో ఇవ్వకపోతే, నన్ను తీయనివ్వకపోతే నా ఉద్యోగం ఊడిపోతుందంటే, సరేనాయనా నీ ఉద్యోగం పోయేలాగా నేనెందుకు చేయడం, తీసుకో అని చెప్పి అప్పుడు ఆవిడ ఒక ఫోటోని తీయించుకున్నారు. ఆ ఫోటోనే ఇప్పుడు అంతా కూడా మనకి ఎక్కడైనా సోషల్ మీడియాలో ఆ ఫోటోని ఆధారంగా చేసుకుని తర్వాత వాళ్ళందరూ కూడా దాన్ని పెయింట్స్గా చేసి పెయింట్లు వేయడం అవన్నీ కూడా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ఆ ఫోటోని తీసుకుని జిల్లా కలెక్టర్ గారు ఎడ్వర్డ్ 7కి పంపిస్తే ఎడ్వర్డ్ 7 గారు తను ఒక ప్రత్యేకమైన ఒక కుర్చీ వేసి, ప్రత్యేకమైన ఒక సింహాసనం లాంటిది వేసి అందులో డొక్కా సీతమ్మ గారి ఫోటో పెట్టి, ఈయన సింహాసనాన్ని అధిష్ఠించే ముందు ఆవిడ దగ్గరికి, ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని అప్పుడు చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంత స్థాయికి వెళ్ళిపోయింది డొక్కా సీతమ్మ గారి యొక్క ప్రాశస్త్యం. అలా అదే చక్రవర్తి ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు, ఇంగ్లాండ్లో దర్బార్ హాల్ ఉంటుంది ప్యాలెస్లో, మహారాజా ప్యాలెస్ ఉంటుంది కదా ఇంగ్లాండ్, లండన్లో. అందులో దర్బార్ హాల్లో ఈవిడిది ఎడ్వర్డ్ 7 నిలువెత్తు ఫోటోని అక్కడ ఏర్పాటు చేశాడంట. తర్వాత కాలంలో అందరూ మర్చిపోయారు, డొక్కా సీతమ్మ గారిని అందరూ మర్చిపోయారు. ఒకసారి మనకి స్పీకర్గా పనిచేసిన, ఈ మధ్యకాలంలో స్పీకర్గా పనిచేసిన బాలయోగి గారు, ఆయన ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు, భారతదేశానికి స్పీకర్గా పనిచేశాడు కదా ఆయన, ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు దర్బార్ హాల్లో డొక్కా సీతమ్మ గారి యొక్క ఆ నిలువెత్తు ఫోటోని చూసి చెల్లించిపోయాడంట. ఇక్కడ దాకా ఈవిడ ప్రాశస్త్యం అనేది వచ్చిందా, మనమే గుర్తించలేకపోయాం, మనం ఆ జిల్లా వాళ్ళమై ఉండి మనం ఆవిడని గుర్తించలేకపోయాం అని చెప్పి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి రాగానే అక్కడ ఒక దగ్గర ఒక అక్విడెక్ట్ ఒకటి కడుతుంటే, గోదావరి జిల్లాలో గన్నవరం దగ్గర ఒక అక్విడెక్ట్ అనేది కడుతుంటే, ఆ అక్విడెక్ట్కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి అక్కడ డొక్కా సీతమ్మ గారి కాంస్య విగ్రహాన్ని పెట్టారు. ఇప్పటికీ ఆ కాంస్య విగ్రహం అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఒకటా రెండా మనం అసలు డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎన్నైనా చెప్పుకోవచ్చు. సరే ఇలాగ చేశారు, బాగానే ఉంది. కానీ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, మనం
ఎంత తిన్నా ఇప్పుడు డబ్బు అనేది ఎంత ఉంటుంది, ఏ మనిషి దగ్గర అయినా ఎంత ఉంటుంది, ఊరికే ఖర్చు పెట్టుకుంటూ పోతే అరిగిపోతుంది, మొత్తం అంతా కరిగిపోతుంది కదా. అట్లాగే ఇంత డబ్బున్న జోగన్న గారి ఫ్యామిలీ, డొక్కా సీతమ్మ గారి ఫ్యామిలీ కూడా కంటిన్యూస్గా 24 గంటలు ఈ అన్నదానం చేసి 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 వాళ్ళ ఆస్తులు కూడా కరిగిపోయినాయంట. చివరికి వీళ్ళకే ఏంటి తినడానికి ఏంటి అన్న పరిస్థితికి ఒక సందర్భంలో వచ్చేస్తే అప్పుడు జోగన్న గారు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు, ఇక ఆపేసేయి, ఇంకా మనమే చితికిపోయాము, ఇంకా మనకే ఏంటి పరిస్థితి అన్నప్పుడు కూడా నువ్వు ఎక్కడో ఆ మూల ఈ మూల మిగిలిన తీసుకొచ్చి వాళ్ళందరికీ పెడుతున్నావు, మన పరిస్థితి మనకు అర్థం కాని పరిస్థితి అంటే, లేదు లేదు నేను ఆ విష్ణుమూర్తి సేవ చేస్తున్నాను, ఆయన సేవగా భావించి నేను అందరికీ అన్నం పెడుతున్నాను, అట్లాంటప్పుడు మన సంగతి కూడా ఆ విష్ణుమూర్తి చూసుకుంటాడు, ఏం పర్వాలేదని చెప్పి ఆవిడ ఉన్న దాంట్లోనే మొత్తం ఆస్తులు కరిగిపోయినా ఏదో ఉన్న దాంట్లోనే తన తృప్తి కోసం ఎంతో కొంత పెడుతూ అలా కాలం వెళ్ళబూస్తుంటే, ఒకరోజు జోగన్న గారు రైతు కదా, పొలంలో దున్నుతూ ఉంటే నాగలికి ఏదో తగిలింది. తీరా దాన్ని ఏంటా అని తవ్వి తీస్తే లంకెల బిందె దొరికిందంట జోగన్న గారికి. ఆ లంకెల బిందె ఓపెన్ చేసి చూస్తే దాని నిండా బంగారు కాసులు, నగలు, అన్నీ బంగారం. చూసారా, విష్ణుమూర్తి కోసం అంటే భగవంతుడిగా భావించి మనం అన్నదానం చేస్తే భగవంతుడు మనని చూస్తాడు అన్న సీతమ్మ గారి ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసం అనేది భగవంతుడిని కూడా కదిలించింది. ఈవిడికి మనం సహాయం చేయాలి, ఈవిడికి సహాయం చేస్తే కొన్ని వందల వేల మందికి అన్నదానం ప్రతిరోజు ఉంటుంది, కడుపు నిండుతుంది, భగవంతుడి సేవ ఇదే అని చెప్పి స్వయంగా భగవానుడే అలా కల్పించాడు. దాంతో మళ్ళీ ఆ వచ్చిన డబ్బులతోటి ఇక తిరుగు లేకుండా సీతమ్మ గారి యొక్క ఈ కార్యక్రమాలు అనేవి అలా సాగిపోయినాయి. సరే, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కొంతకాలానికి జోగన్న గారు కూడా తనువు చాలించారు. అయినా సరే జోగన్న గారు తనువు చాలించినా కూడా డొక్కా సీతమ్మ గారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బాధని ఒక పక్కన అణిచిపెట్టుకుంటూ, భర్త పోయిన బాధను అణిచిపెట్టుకుంటూ తను మాత్రం అలా కంటిన్యూస్గా ఈ సేవ అందరికీ అన్నదానం చేయడం అనేది కంటిన్యూస్గా చేస్తూనే ఉంది. అలా చేసి 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 చేసిన తర్వాత కొంతకాలానికి ఈవిడ వృద్ధురాలైపోయి చివరికి 1908 సంవత్సరంలో 68 ఏళ్ల వయసులో సీతమ్మ గారికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు జీవితాన్ని చాలించాల్సిన ఎవరు శాశ్వతం కాదు. ఆవిడకి వెంటనే వైద్యం చేయిద్దామని చెప్పి పిల్లలు ప్రయత్నం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం చేయించుకోను, భగవంతుడు నాకేది ఇచ్చాడో దాన్ని నేను స్వీకరిస్తాను, నాకు డబ్బు ఇచ్చాడా దాన్ని స్వీకరిస్తా, నాకు పేదరికాన్ని ఇచ్చాడా నాకు స్వీకరిస్తా, నాకు సంతోషాన్ని ఇచ్చాడా నేను స్వీకరిస్తా, నాకు ఈరోజు క్యాన్సర్ని ఇచ్చాడా దాన్ని కూడా నేను స్వీకరిస్తా, భగవంతుడు ఏదైతే నిర్ణయించాడో అది జరుగుతుంది, అది మనం ఎవ్వరం ఏమీ మనం మార్చలేమని చెప్పి ఆవిడ కనీసం వైద్యం తీసుకోవడానికి కూడా నిరాకరించి చివరికి 1909 ఏప్రిల్ నెలలో చివరికి 1900 ఏప్రిల్ 28వ తేదీ 69 ఏళ్ల వయసులో ఆవిడ తనువు చాలించడం జరిగింది. ఆవిడ ఆ రోజు తనువు చాలించిన అప్పటికే ఆవిడ దిగంతాలు వ్యాపించిపోయింది. ఆవిడ యొక్క ఏదైతే ప్రాశస్యం ఉందో, ఆవిడ యొక్క అన్నపూర్ణగా ఆవిడ కీర్తి కిరీటం ఏదైతే ఉందో అది మొత్తం అంతా వ్యాపించిపోయింది. ఆవిడ బాగున్న టైంలోనే బ్రిటిష్ ఎడ్వర్డ్ 7 ఈవిడిని ప్రస్తుతిస్తూ ఒక లెటర్ని కూడా ఈవిడి కోసం పంపించాడంట. అంటే అభినందన పత్రం లాగా పంపిస్తే, నాకు ఈ అభినందన పత్రాలు ఇవన్నీ నాకేం అక్కర్లేదు నాయన, నేను వీడి కోసం చేయలేదంటే ఆ కలెక్టర్ గారు అట్ట కాదమ్మా, చక్రవర్తి గారు పంపించారు, బాగుండదని చెప్పి ఆవిడ ఇంట్లో పక్కన ఫోటోకి ఫ్రేమ్ తగిలించి దాన్ని పెట్టాడు. ఇప్పటికీ అది ఉంటుంది. అది డొక్కా సీతమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బ్రిటిష్ చక్రవర్తి పంపించిన అదైతే అభినందన పత్రం ఏదైతే ఉంటుందో అది కూడా కనబడుతుంది మనకి. సో ఇట్లాంటి చరిత్ర ఉన్న ఈ తల్లి గురించి చాలా కాలం పాటు తర్వాత ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠ్యాంశంగా ఈవిడ చరిత్రని పెట్టడం జరిగింది. దురదృష్టం తర్వాత అందరూ మర్చిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరుతో కార్యక్రమాలు చేయాలి, మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలి, అన్నాసే క్యాంటీన్లు మాత్రమే కాకుండా డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు పెట్టాలని ఏదైతే మాట్లాడడం కానీ ఒక నిర్ణయాన్ని కానీ తీసుకోవడం జరిగిందో,
దీనివల్ల మళ్ళీ తెలుగు ప్రజలందరికీ కూడా డొక్కా సీతమ్మ గారి గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకునే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా మనకు కూడా డొక్కా సీతమ్మ గారి గురించి ఒక 2 ముక్కలు మాట్లాడే అవకాశం కలిగింది, 2 విషయాలు చెప్పే అవకాశం కలిగింది. మనందరం కూడా ఆవిడ గురించి విన్నా, తలుచుకున్నా, ఆవిడ చరిత్రని చదువుకున్నా, లేదంటే దాన్ని ఆచరించిన. ఎందుకంటే ఆవిడ చనిపోతూ కూడా తన పిల్లలకు కూడా చెప్పింది, తన కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అన్నదాన కార్యక్రమం కంటిన్యూ చేయాలి అని చెప్పి. అందువల్ల ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా దాన్ని చాలా కాలం పాటు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అది ఆ వారసత్వాన్ని ఏదైతే ఉన్నాడో అది కంటిన్యూ చేశారు. అన్నదాన కార్యక్రమాలు వాళ్ళ పిల్లల టైంలో కూడా నిరంతరాయంగా జరిగినాయి. దాన్ని ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వాలు కూడా గుర్తించినాయి. కాబట్టి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి ఇప్పుడు ప్రభుత్వాలు మాత్రమే కాకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతోటి అన్నదాన కార్యక్రమాలు చేసి మనందరి జీవితాలని సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మానవ సేవే మాధవ సేవ. అందరికీ నమస్కారం.